నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ శంకర హై స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలకు కృష్ణుని గోపికల వేషధారణ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే పర్యటన. మండల పరిధిలో విడుదలైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన సింతా లక్ష్మారెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన శ్రీకాకుళం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదగిరి. కొల్చారం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ సింతా లక్ష్మారెడ్డి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శ్రీ శంకర హై స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలకు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో అందరినీ అలంకరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని నిజాంపేట మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చిట్టి పొట్టి చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ అలంకరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని వేడుకలను ఘనంగా చేయించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శ్రీ శంకర హై స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలకు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను గురించి వివరించామన్నారు. నేటి పిల్లలకు శ్రీకృష్ణుడి చరిత్ర వివరించుకోవడం హిందూ సాంప్రదాయ పద్ధతులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. మండల గ్రామ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అజిత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. శ్రీశంకర హై స్కూల్ నిజాంపేటలో మేము పిల్లలందరినీ వేషధారణ అలంకరించుకొని ఇక్కడికి గాంధీ విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి హనుమాన్ దేవాలయం ముందు అంగరంగ వైభవంగా మా పిల్లలతో జరుపుకుంటున్నాము. దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు అష్టమ గర్భంలో జన్మించిన కంసుడి చెరసాలలో బంధించడానికి కారణమైన విషయాలన్నింటినీ మా విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. దానితో పాటుగా కృష్ణ అంటే ఏంటి, గోపిక అంటే ఏంటి కూడా మా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. విజయవంతంగా మేము ర్యాలీతో పాటు ఇక్కడికి వచ్చి మా పిల్లలతో అలంకరించుకొని ముస్తాబై రంగరంగ వైభవంగా నృత్యాలతో ఇక్కడ జరిపించడం జరిగింది. మేము అందరికీ అంటే నిజాంపేట గ్రామ ప్రజలందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా మేము వాళ్ళ వేషధారణ అలంకరించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటూ మా శ్రీశంకర హై స్కూల్ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని హనుమాన్ మందిరంలో వరుణదేవుని కటాక్షం కోసం సోమవారం రైతులు, భక్తులు భజనలు చేశారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి ఆజ్ఞ మేరకు హనుమాన్ మందిరంలోని శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని హనుమాన్ మందిరంలో వరుణదేవుని కటాక్షం కోసం సోమవారం రైతులు, భక్తులు భజనలు చేశారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి ఆజ్ఞ మేరకు హనుమాన్ మందిరంలోని శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు బొద్దుల రమేష్ బాబు, వ్యాపారవేత్త ముప్పిడి కృష్ణలు మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి వరి నాట్లు వేసినప్పటికీ వర్షాలు లేక బోర్లో నీళ్లు పోయక ఇబ్బందుల్లో ఉన్నారని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఆజ్ఞ మేరకు గ్రామస్తులు అందరం భజనలు దేవుని కటాక్షంతో వర్షాలు కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. రంగంపేట గ్రామం లోపల రైతులందరూ కూడా వరి నాట్లు వేసి చాలా రోజులైతుంది. వర్షాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్లు కూడా సరిగ్గా ముయ్యట్లేదు. మరి వారు అప్పు తెచ్చి పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. నాట్లు వేశారు, కలుపు తీశారు. అయినప్పటికీ వర్షాలు లేక బోర్లు పొయ్యక పాపం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి వారి బాధలు భరించలేక స్వామివారిని వేడుకుంటే మాధవానంద స్వామివారి ఆజ్ఞ మేరకు ఈరోజు రంగంపేట గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్నటువంటి లింగాన్ని నింపడానికి మరి రంగంపేట గ్రామంలో ఉన్న భక్తులంతా కూడా బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉన్నారు. ఈ కారణం వల్ల వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిపించి రైతుల కష్టాలు కడతేర్చాలని కోరుకుంటున్నాం.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. మండల పరిధిలో సుమారు 33 మంది లబ్ధిదారులకు నిధులు మంజూరు కాగా వారికి చెక్కులు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంపిణీ చేయని పరిస్థితి ఏర్పడిందన్నారు ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, వెల్దుర్తి పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాసాయిపేట అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, అశోక్ గౌడ్, మాజీ మెదక్ వైస్ చైర్మన్ కోదన్న కృష్ణ గౌడ్, కౌడిపల్లి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ పంచాల శేఖర్, ఇతర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు మాట్లాడినట్టుగా చాలా రోజులు అవుతుంది, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంటే మరి మొన్న మాత్రం కొన్ని చెక్స్ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గానికి మనం ఇచ్చినటువంటి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 494 చెక్కులు మరి 31 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది. మరి చాలామంది మీరు అన్నట్టుగా చాలామందికి ఏంటంటే మేము అంతకుముందు ఇచ్చినాం, గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, మాకు చెక్కులు రాలేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. వాస్తవం అది లాస్ట్ టైం అంటే మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగిందో వాటన్నిటి కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ పంపించేసి మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది, ఇంకా కూడా రావాల్సినటువంటి చాలా చెక్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసుకుని రావడం జరుగుతుంది. నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదో వాటి మనం ఇచ్చినటువంటి దరఖాస్తులు బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంతో కొంత. గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది, కానీ ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి చెక్కులు చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సీఎంఆర్ఎఫ్ మీద చెక్కులు పంపిణీ చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. మనందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డిసీజెస్ చాలా వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. తర్వాత డెంగ్యూలో కూడా 2-3 రకాల డెంగ్యూ వ్యాధులు వస్తూ ఉన్నాయి. విరోచనాలు, వామిటింగ్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు ఇటువంటి డిసీజెస్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి మనము శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే వీటికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి మా సర్పంచులు మాట్లాడినట్టుగా, పెద్దలు మాట్లాడినట్టుగా ఈ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మొన్ననే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది, కానీ ఏ గ్రామాల్లో కూడా కనీసం తగిన మట్టి వచ్చినటువంటి సందర్భంలో ఒక బ్లీచింగ్ పౌడర్ వేసినటువంటి సందర్భం కూడా లేదు. నేను డిపిఓతో మాట్లాడితే అక్కడక్కడ కొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ డిపిఓ గారితో మాట్లాడి అన్ని గ్రామాలకు సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్, అదేవిధంగా ఫాగ్, మనకు ఏదైతే దోమల పోవడానికి ఫాగ్, ఈ ప్రభుత్వం ఇంకా 250 కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి వాటాదనం. కానీ ఆ వాటాదనం ఇవ్వకపోగా ఈ 800 కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేయడం వల్ల మీకు బిల్స్ రావట్లేదు. తప్పకుండా వాటిపైన కూడా మేము మాట్లాడతాం, ఇప్పటికీ మాట్లాడుతున్నాం, ఇంకా కూడా మాట్లాడతాం. సర్పంచ్ల టైం అయిపోయింది కాబట్టి మరి మాకు వస్తాయా లేదా అనే భయం ఉంది. ఖచ్చితంగా మీకు అందరూ కూడా బిల్స్ వస్తాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈరోజు ఏంటంటే మనకు ప్రభుత్వం 8 నెలలు అయిపోయింది. నిజంగా కూడా మేము కూడా బాధపడుతూ ఉన్నాం. మరి ఒక్క నయా పైసా కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ
గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కొన్ని పనులను కూడా మరి ఈ ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మన తాండాల రోడ్లు ఉన్నాయి. ఆ రోజు ప్రత్యేకంగా మరి కేసీఆర్ గారు తాండాలకు రోడ్లు కావాలన్న ఆలోచనతో నిధులు కేటాయిస్తే మన మండలికే సంబంధించి కూడా ఏదులపల్లి మన తాండా రోడ్డు కానీ, కొప్పులపల్లి తాండా రోడ్డు కానీ, షెట్పల్లి తాండా రోడ్డు కానీ దాదాపు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చినాయి. టెండర్స్ కూడా పిలిచింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ టెండర్స్ పిలిచి ఆ పనులు ప్రారంభించేదానికి బదులుగా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. నిజంగా కూడా బాధాకరం. దానికోసం కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు అందుబాటులో ఉంటాం. రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దానికి నోరు మూసుకొనుకుంటారు. అదే ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడి మరి మీరు తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యేగా నేనున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినట్టయితే మీకు మేము కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాసాపేటకి సంబంధించి 6 చెక్కులు రావడం జరిగింది. అదేవిధంగా 1,15,20,000 ఎంతో వచ్చింది. అదేవిధంగా మన ఎల్దుర్తి మండలానికి 41 చెక్కులు 12 లక్షల రూపాయల వరకు కూడా రావడం జరిగింది. వాటన్నిటిని కూడా పంపిణీ చేస్తాం. ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీ పోయినా, నిమ్స్కి పోయినా, లేకుంటే ఉస్మానియాకి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ చెక్కుల ద్వారా ఇంకా కూడా నాణ్యతను ఎవరైనా దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు కూడా తెచ్చేయండి. దరఖాస్తు చేసి మీకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు ఈ చెట్టు పంపిణీ కార్యక్రమం చేసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మెదక్ పంచాయతీ సమితి మాజీ కోఆప్షన్ సభ్యులు చౌరిగారి నర్సింహులు కుటుంబీకులను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం పరామర్శించారు. మృతుడు నర్సింహులు భార్య అన్సుజను హక్కున చేర్చుకుని ధైర్యం నింపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మెదక్ పంచాయతీ సమితి మాజీ కోఆప్షన్ సభ్యులు చౌరిగారి నర్సింహులు కుటుంబీకులను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం పరామర్శించారు. మృతుడు నర్సింహులు భార్య అన్సుజను హక్కున చేర్చుకుని ధైర్యం నింపారు. కుమారులు శ్రీనివాస్, భాస్కర్లను అధైర్యపడవద్దని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అధైర్యపడవద్దని తెలిపారు. ఆమె వెంట జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మహమ్మద్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజాగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం ప్రవీణ్ కుమార్, చౌరిగారి చిన్నరాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామానికి చెందిన దర్జీ రాజుకు సేవలను గుర్తించి జాతీయ సేవారత్న అవార్డును అందించారు. తనకు ఈ అవార్డు అందించినందుకు ఎన్జీఓ హానర్స్ సంస్థ చైర్మన్ ఆకుల రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామానికి చెందిన దర్జీరాజు సేవలను గుర్తించి భారతీయ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ హానర్ సంస్థ చైర్మన్ లయన్ డియర్ ఆకుల రమేష్ జాతీయ సేవారత్న అవార్డును సెప్టెంబర్ 29వ తేదీన సరస్వతి ఆడిటోరియంలో అవార్డులను ఆకుల రమేష్ చేతుల మీదుగా అందించారు. దర్జీరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు జాతీయ సేవారత్న అవార్డు గ్రహీతగా గుర్తింపు చేసిన పూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ హానర్ సంస్థ చైర్మన్ ఆకుల రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగట్టు మధ్య వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా బండమీది పాశం కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగట్టుల మధ్య వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా బండ మీద పాశం కార్యక్రమం చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై వేయడంతో భక్తులు నారికలతో బండపై నుండి పాయసం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండ మీదే పాయసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రావణ మాసాన్ని
పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెన్నవరం శ్రీనివాసరెడ్డి అనే భక్తులు నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ తెలారి మల్లేష్, మాజీ సర్పంచ్ మల్లేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ముత్తాబాయ్, ఆలయ పూజారి బసవ, అన్నదాన ప్రభు శ్రీనివాసరెడ్డి ఇతర భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపూర్ కుక్నూర్ మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్. మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవరం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. శ్రావణమాసంలో బండ మీదే పాశం, అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుకతోనే నాకినట్టయితే వానాలు పడతాయని ఒక ఆనవాయితీ ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో బండపాశము వేయడం జరుగుతుంది. ఇప్పుడు బండపాశం కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. ఆ బండపాశం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిండుతాయని ఒక నమ్మకం ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 58 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందించామన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో వివిధ కారణాలచే అనారోగ్యం బాధితులైన పలువురు బాధితులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 58 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుంచి సుమారు 13 లక్షల రూపాయలకు సంబంధించి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందించామన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయన్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహించేందుకు ఇప్పటి వరకు ₹1 కూడా పంచాయతీలకు కేటాయించలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుంటూ పబ్బం గడుపుతోందన్నారు. సరైన రీతిలో రైతు రుణమాఫీ చేయలేదని, రైతు బంధు ఊసేలేదన్నారు. ఈ కార్యక్రమంలో యువత విభాగం అధ్యక్షులు తుముకులపల్లి సంతోష్రావు, మాజీ ఎంపీపీ సభ్యురాలు మంజులా కాశీనా, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యంగాని సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, అరిగే రమేష్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, కరెంటు రాజాగౌడ్, పీఎస్ఏ చైర్మన్ మనోహర్, రాజాగౌడ్, రవితేజారెడ్డి, దొడ్ల ఆంజనేయులు, బాఘారెడ్డి, సందీప్, సిద్దిరాములు, గోకని రాజాగౌడ్, చలం యాదగిరి, విఠాల్ రెడ్డి, శ్రీశైలం శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా గౌడ్, చిన్నరాములు, చెన్నయ్య, పాండు, వెంకటేశం, సురేష్, వినోద్ నాయక్, ఆర్య రవీందర్, గౌరీశంకర్, ముత్యం ప్రవీణ్ కుమార్, ఆశన్న గారి కిష్టయ్య, వరికొంతం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమానమైన రీతిలో యాక్షన్ తీసుకుంటే మరి కొల్చారం మండలం తరఫున మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతాము. మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరి ఇంద్రసేనారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తర్వాత కేసీఆర్ తో పాటు కాలం కూడా అటే పోయింది. కాంగ్రెస్ వస్తే కాలం పోతుందని ఏదైతుందో అది నిజమైన కూడా ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను. రాజు బాగుంటే రాజ్యం బాగుందంటారు, అవునా కదా? ఆ విధంగా కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచన చేసింది కాబట్టి మరి మంచి పంటలు పెడతాయి, పండినాయి. కానీ మన ఆహారానికి గతం పెట్టినట్టు ఒక్క చెట్ట ఎక్కడైనా అని చెప్పేస్తారు. పెట్టమా ఇంతవరకు ఊళ్ళో ఒక పండుగ వాతావరణంలో వేల టార్గెట్ ఒక గ్రామ పంచాయతీ ఉంటే దానికి ఇంత టార్గెట్ 10,000 పెట్టాలి, 11 పెట్టాలి, ఒక ఇంటికి 5 సెట్లు పెట్టండి, 3 సెట్లు పెట్టండి తీర్థం మీ అందరి సహకారంతో అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మీ యొక్క సహకారం చాలా అవసరం. మీరు మా వెంబడి ఉండండి, మీకంటే ముందు మేము నడుస్తాం. ప్రజా సమస్యలు తీర్చడానికి మరి మీకు అందుబాటులో ఉంటాం, మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాం. ఎన్నికల సమయంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏవేవో మాట్లాడతారు. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించుకుందామని చెప్పేసి కూడా దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పేసి అన్ని విధాలుగా మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
గ్రామాలకు సంబంధించి మరి మీరు అడిగినట్టుగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గ్రామాల అభివృద్ధి కోసం మరి అన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు మన సోదరుగా చెప్పినట్టుగా దోమలు ఎక్కువైపోయినాయి, డెంగీలు వస్తున్నాయి, వైరల్ డెంగీలో కూడా 3 రకాలైన డెంగీలు వస్తున్నాయి, చికెన్ గున్యా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు ఇస్తలేదు. స్వచ్ఛదనం పచ్చదనం అన్నారు, ₹1 కూడా అధికారికి ఇవ్వకుండా. నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ తెలుసు మన గౌరవ శాసనసభ్యురాలు తోటి ఈరోజు సూచన మండలానికి దాదాపు 40 చెక్కులు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు దాదాపు 60-70% వరకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 20-25% డబ్బులు వస్తున్నాయి. మీరందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. గతంలో కేసీఆర్ గారు ఎన్ని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ టైంకు దాదాపు 2-3 నెలల్లో మనకు దాదాపు 60 మన మేడం గారు ఎంత కష్టపడి తీసుకురావడం జరిగింది. పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇంకో 100 కూడా మనకు దృశ్యమానం ఇచ్చినట్టు 100 పెండింగ్ ఉన్నాయి. అవి సార్ గారి దగ్గర కానీ మీ దగ్గర కానీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈయన నింపైన అవన్నీ కూడా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గ్రామాలలో ఇప్పుడు ఈ నీటి సమస్య అనేది చాలా ఉంది. మొన్నటి నుంచి మన స్కూళ్ళు ప్రత్యేక హై స్కూల్ హై స్కూల్లో నీటి ఎద్దడి బాగుందని ఇంత లక్ష్మారెడ్డి మేడం గారికి, అదేవిధంగా మిత్రుడు జిల్లా పరిషత్ మాజీ రాలేకపోయినట్టు మాట వాస్తవం. అయితే ఇప్పుడు వచ్చిన చెట్లు కాకుండా అమ్మ ఇంకా కూడా కొన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి. మీ ద్వారా ఇచ్చినవి ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే మనం అంతా కలిసి పనిచేసినప్పుడు మన గౌరవ మదనరెడ్డి సార్ కూడా చాలా మంది ఇచ్చినాం. మరి గౌరీశంకర్ గారు కొంచెం ముందు దాన్ని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం 9వ వార్షికోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండల కేంద్రంలో శ్రీకాకుళం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం 9వ వార్షికోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీకాకుళం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పూలపరి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో శ్రీ గోకులం సత్యనారాయణ సంస్థ మరియు యాదవ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వర దేవాలయం నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవాలయం వద్ద పుంగనూరు ఆవులను భక్తులు పూజలు నిర్వహించారు. మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీ గోకులం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి యాదవ్ మాట్లాడుతూ 9 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం దేవాలయం అభివృద్ధి చేయడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, మండల శాఖ అధ్యక్షులు రాజు, శ్రీ గోకులం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, యాదవ సంఘం మండల అధ్యక్షులు రాములు యాదవ్, నూళ్ల పోచయ్య యాదవ్, శేఖర్ యాదవ్, రాజు యాదవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినం పర్వదినం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీగోకులంలో 9వ వార్షికోత్సవం మరియు జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్ని రకాల ప్రజలు, భక్తులు చిన్నశంకరంపేట మండలమే కాకుండా జిల్లా నలుమూలల నుండి, రాష్ట్ర పరిధిలో నుండి కూడా భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క జన్మాష్టమిలో పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా సమస్త లోకానికి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదం లభించాలని మరొకసారి శ్రీకృష్ణుని భగవాన్ని ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా మరి ప్రతి ఏడు కూడా స్వర్ణకపిల, పొంగనూరు రకానికి చెందినటువంటి గోమాతలకు మొదటి పూజ చేసుకొని, ధ్వజారోహణం చేసుకొని, గణపతి మందిరం నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించుకొని శ్రీగోకులానికి చేరుకొని ఇట్లా అభిషేకాది పూజా కార్యక్రమం నిర్వహించుకొని మహా అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడు నిర్వహించడం జరుగుతుంది.
మరి దినదిన ప్రవర్తనం చెందుతూ మరి గోకులంలోని శ్రీకృష్ణ మందిరం దినదిన ప్రవర్తనం చెందుతూ చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి భగవంతుని ఆశీర్వాదం, ప్రజలకు సహకారం, అందరి సహకారం తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాం. సామాజికంగా ఏంటంటే ప్రధానంగా ఒక కనుమరుగైతున్నటువంటి దేశవాళీ ఆవు సంపత్తులను తీసుకొచ్చి ఒక ప్రధానంగా గోశాలను ఏర్పాటు చేయాలనే సంకల్పం మా శ్రీగోకులం సంస్థ వారు సంకల్పించడం. దీనికి ప్రధానంగా మండల కేంద్రంలోని పెద్దలు కూడా సహకరిస్తారు, అందరూ కూడా సహకరిస్తామని ఆశిస్తా ఉన్నాం. సకల జనులు సంతోషంగా వర్ధిల్లాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి మాతా దేవాలయంలో నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి మాత దేవాలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణ దారణం, శ్రీ రాజరాజేశ్వరి మాత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి మాత దేవాలయంలో నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి మాత దేవాలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, కంకణధారణం, శ్రీ రాజరాజేశ్వరి మాత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్వతీ పరమేశ్వర సమస్త భక్తులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో ప్రాచీన దేవాలయం రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శంకర్రాజా గారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తప్పకుండా ఏదో ఒక రోజు ఆగస్టు నెలలో తప్పకుండా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు చక్కగా పర్వకాలం మంచి శ్రావణ మాసం కాబట్టి ఈరోజు వాళ్ళందరూ రావడం జరిగింది. ఇక్కడ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, తర్వాత అభిషేకము, తర్వాత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఈ వీళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులందరూ చక్కగా పాల్గొన్నారు. కొన్ని వందల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మరి అందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని కొంచెం మనం ప్రోత్సహిస్తుంటే మన యొక్క ధర్మం ఇంకా పెరిగి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి, ఆనందంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు అందరూ కూడా తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అందరికీ కూడా సర్వేత్ర సుఖినస్తంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. భద్రం కర్ణే విశ్వయామదేవాః, భద్రం పశ్యేమాక్షుర్జయజనాః, ैरङ्गैस्तुष्टवागुस्तनूभिः क्षेमदेवहितमनिराजुः वस्त्रैन्द्रवस्त्रवाः वस्तिनः पूषा विश्ववेदाः वस्तिरस्ताक्षवरक्तिभिः वस्तिनवृत्तिधातु शान्ति అందరికీ శుభం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ శంకర హైస్కూల్ ఆధ్వర్యంలో పిల్లలకు కృష్ణుని గోపికల వేషధారణ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే పర్యటన. మండల పరిధిలో విడుదలైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన సునీతా లక్ష్మారెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన శ్రీకాకుళం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదగిరి. కొల్చారం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ సునీతా లక్ష్మారెడ్డి. విశేషాలు చూస్తూనే ఉండండి భవ్య టీవీ.